ఫ్రెండ్స్ ఇదిగో ఈ నిచ్చెన ఉపయోగించి మనమైతే ఈ రోజు మామిడి పళ్ళు అయితే తీయబోతున్నాం. కొన్ని దులుపుకొని తీస్తాం అన్నమాట. మెల్లగా ఎక్కువ ఓకేనా గురు? డైరెక్ట్ ల్యాండ్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇంత ఎత్తుగా అయితే వస్తాను. నేను చూడండి రాజు, నీ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నావా? ఈ కొమ్మ పైన అయితే పళ్ళు బాగున్నాయి రాజు. ఇక్కడికి వెళ్తున్నాను బా. రాజు ఇక్కడ తినేదేమో బయటికి తీసుకెళ్తాం రా. అరే ఇదంతా కూడా ఖాళీ చేసేలా. మీకు ఇంట్లోని భోజనం లేదు రాత్రికి, మీ అమ్మకి చెప్పాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వేసవిలోని మా కొండ ప్రాంతాల్లోని మామిడి పళ్ళు అయితే దొరుకుతుంటాయి. కొండ మామిడి పళ్ళు అనమాట. రుచికి తీయగా పుల్లగా అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈరోజు తీసుకుందాం అనేసి మా గ్యాంగ్తో అయితే బయలుదేరాం అనమాట. కొండ ప్రాంతానికి వెళ్తున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అట్లానే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తలు చూస్తుంటే గత వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. ఏంటి బా, వర్షం ఏమైనా వస్తుందా? ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. నేను అదే చూస్తున్నాను రాజు, వర్షం పడుద్దేమో అనేసి అనుకుంటున్నాను నేను కూడా. నిన్న మొన్న కరెక్ట్గా 2-3 టైంకి స్టార్ట్ అయిపోద్ది. అవును, ఈ రోజు కూడా అలాగే వస్తుందేమో చూద్దాం. ఈ రోజు మనం అక్కడ వెళ్ళేసరికి వర్షం పడుద్దా లేకుంటే మంచిగా వాతావరణం ఉంటుంది అనేది. ఇక్కడ మన వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు ఇదిగో అయితే కట్టుకుంటున్నాడు. ఇది తలకి ఇట్లా కట్టుకోరా చూడండి. ఇది నవ్వుతాడు మళ్ళీ. ఈ కొండలు అయితే మా ఊరి కింద ఉండే కొండలు. ఈ కొండలు కూడా చాలా పెద్ద కొండలు. కనిపించడానికి చిన్న కొండలా కనిపించినా చాలా పెద్ద కొండలు అనమాట. కిందనే ఉంటాయి, అడుగు భాగంలో ఉంటాయి అనమాట చూడడానికి. ఫ్రెండ్స్ ఇదిగో ఈ నిచ్చెన ఉపయోగించి మనమైతే ఈరోజు మామిడి పళ్ళు అయితే తీయబోతున్నాం. కొన్ని దులుపుకొని తీస్తాం అనమాట. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మా వాళ్ళు జీలుగా చెట్టు ఉంటుంది కదా, జీలుగా చెట్టు నుంచి కళ్ళు తీస్తారు. దానికోసం మా వాళ్ళు అయితే ఉపయోగిస్తారు. ఇది చూడండి, ఇక్కడ నిచ్చెన ఏ విధంగా ఉందో. ఇక్కడ కాళ్ళు పెట్టి మనమైతే పైకి ఎక్కుతాము. గంటలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ ఒక మనిషి ఇలాగ ఎక్కి 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టినా సరే కాయగలదు అనమాట ఈ గంటలు అనేవి. మొదటగా ఏ చెట్టుకి వెళ్దాం రాజు? మనం ఎప్పుడు తింటుంటాం కదా, అక్కడ రాయి కింద ఉంటది బూడే మాడి చెట్టు అనేసి. అవును, అక్కడికి వెళ్దాము. భలే ఉంటది రాజు, అది చాలా బాగుంటది. అది వచ్చున్నాయి మంచిగా ఈ సంవత్సరం. వచ్చున్నాయి బాగుంటాయి. నేను ఈ సంవత్సరం వెళ్ళలేదురా కిందికి. లేదు, బాగున్నాయి పళ్ళు అయితే మాత్రం చాలా ఎక్కువ కాసుండే. మొన్న వచ్చిన గాలికి కొద్దిగా పడిపోయలే. చాలా రోజులైంది తిని ఇట్లా కూర్చొని మనతో, అంటే పిల్లలతో కలిసి ఇలా తినడం అనేది. అవును బా, ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ బా, తర్వాత వర్షం రాకుండా చూసుకోవాలి బా. మనము చూసుకోవాలంటే మన చేతిలో ఉంది అది. చూసుకోవాలంటే కోరుకోవాలి. నిన్న కూడా చూసావు కదా రాజు, ఈ టైంకి పెద్ద వర్షం వచ్చింది. అవును బా, వచ్చిందంటే ఇంకా చెట్లు మాడిపళ్ళు ఉండవు ఇంకా. అవును, ఈరోజు రాకూడదు అనేసి మనం కోరుకుందాంలే. ఫ్రెండ్స్ చెట్టు అయితే ఎంతో దూరం లేదు, ఇదిగో మన ముందరే ఉంది చెట్టు అయితే. మీకు కనిపిస్తుండొచ్చు. అక్కడికి వెళ్ళిపోదాం మనము. బాగా బురద ఉంది, దగ్గరికి అయితే వస్తాం చెట్టు దగ్గరికి. ఆ చెట్టు ఎక్కేసుకొని పళ్ళు అయితే ఈరోజు మనం తీసుకుందాం. ఫ్రెండ్స్ పొలం గట్లు వెంట నడిచి చెట్టు దగ్గరికి అయితే వస్తాము. ఇదిగో మా పక్కనే ఉంది చెట్టు అయితే. అక్కడికి వెళ్ళి కొన్ని పళ్ళు అయితే తీసుకుందాం. ఆల్రెడీ కిందన పడి ఉంటాయి పళ్ళు అయితే, అవి కూడా తినేసి మనం తర్వాత చెట్టు ఎక్కి కొన్ని పళ్ళు అయితే తీసుకొని తిందాం ఈరోజు. ఒరే జాగ్రత్తగా నడవండిరా, మా పిల్లలు మంచి వెనక ముందు అవుతున్నారు. ఈ పొలం గట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఎక్కడ పడిపోతామనేసి భయపడుతున్నారు మా వాళ్ళు అయితే. అందుకనే నెమ్మదిగా నడుస్తున్నారు, భయపడి. చాలా జాగ్రత్తగా నడవాలి. ఉన్న ఈ గట్టు కూడా చాలా చిన్నదనమాట, జారిపోయిందంటే కింద పడిపోతాం. ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వస్తాము. ఇదే చెట్టు అనమాట. చూడండి పైన పళ్ళు అయితే మీకు కనిపించకపోవచ్చు, కింద నుంచి కొద్దిగా చీకటిగా కనిపిస్తుంది కదా, అందుకని కనిపించకపోవచ్చు. కానీ పైన అయితే మాత్రం పళ్ళు అయితే ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. కింద చూసేవారు రాజు, పళ్ళు అయితే పడున్నాయి మంచిగా. మంచి పళ్ళు ఉన్నాయి బా కింద పడి. ఎంత ఎర్ర కనిపిస్తున్నాయి. ఇదిగో దీనినే బూడే మాడి అని పిలుస్తాం. బూడే అంటే మా కొండ బాసులు అనమాట. ఇది చాలా చిన్న ఉంటాయి కదా, చేస్తున్నాం. చిన్న పళ్ళకి బూడే. రుచి మాత్రం చాలా బాగుంది, పుల్లగా తీయగా. మరి అంత స్వీట్ కూడా ఉండదు, పుల్లగా ఉంటుంది లైట్గా. మీకు దొరకలేదా? లోపల అంతా కూడా రసంతోనే ఉంది. ఇది తీయగా పుల్లగా బాగుంది. కారం కూడా వేసి ఉంటే బాగుంది. మేమైతే ఆ టెంక అంతా కూడా చప్పరించడం అంటారు రాజు, చప్పరించిన తర్వాత మేము ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం అనమాట. దీన్ని ఇట్లా చేసి నా ఒకటి ఇవ్వండి రా. నాటు మామిడి పళ్ళకి, కొండ మామిడి పళ్ళకి ఈ విధంగా తినాలి, అప్పుడు బాగుంటుంది. వీటి టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. మరి ఇంకెందుకు లేట్ పైకి ఎక్కుదాం. మేమైతే చిన్నప్పుడు ఇది కూడా తినేసేవాళ్ళమి, ఇంకా మంచిగా పంట ఉంటాయి అట్లా చేసేవాళ్ళమి. ఇదొకటి, తర్వాత అరటిపళ్ళు కూడా అట్లా చేసేవాళ్ళమి. ఇప్పుడైతే మనము చెట్టుకి ఈ నిచ్చెన అయితే కట్టేద్దాం. ఇప్పుడు పై వరకు వెళ్ళిపోయింది బా. ఇదిగో ఆ చిన్న కొమ్మ ఉంది కదా బా, ఆ చిన్న కొమ్మకి పట్టాలి బా. ఇదిగో అక్కడ ఆ సందుల్లోని వెళ్తే మనకు సరిపోతుంది, ఎందుకంటే జారిపోకుండా గ్రిప్ ఉండడానికి బాగుంటది. చూడండి దిగుతుంది అదే దాన్ని కట్టి పైన మెల్లగా ఎక్కువ. ఓకేనా గురు? డైరెక్ట్ ల్యాండ్ అవ్వకుండా చూడండి. బాగుంది గురు, ఏదో జీలుగా చెట్టు ఎక్కినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎన్నిసార్లు ఎక్కలేదు నువ్వు?
ఈ కన్నం దగ్గర ఎలకలు ఉన్నట్టున్నాయి బా, సౌండ్ చేస్తున్నాయి. కొన్ని పళ్ళే మంచి ఇక్కడ తినేసి విడిచిపెట్టున్నాయి ఇవి. అవునా? ఒరే చూడరా, వాటి కదపకరా, దాడి చేస్తే నేను పైన. ఫ్రెండ్స్ నేనైతే ఇంత ఎత్తుగా అయితే వస్తాను. నేను చూడండి రాజు, నీ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నావా? ఈ కొమ్మ పైన అయితే పళ్ళు బాగున్నాయి రాజు. ఇక్కడికి వెళ్తున్నాను బా, జాగ్రత్త. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి కొమ్మలన్నీ కూడా పట్టుకోవడానికి గ్రిప్ అయితే ఉంటుంది, జారుగా అయితే ఉండదు, పర్లేదు ఎక్కొచ్చు. వర్షం పడినప్పుడు మాత్రం అసలు ట్రై చేయకూడదు ఇట్లాంటి సాహసాలన్నీ కూడా. బావా రెడీగా ఉండండి, కొన్ని పళ్ళు అయితే కిందకు వస్తున్నాయి, జాగ్రత్త. ఎక్కడ వాళ్ళు అక్కడే గుప్ చాప్. నువ్వు దులిపే ముందు మాకు చెప్పురా. దులుపుతున్నాను బా, మెల్లగా. ఓకేనా? చూడండి మామిడి పళ్ళు పడతాయి, మామూలు కాదు, అమ్మో భయంకరంగా పడుతున్నాయి. సరిపోద్ది, ఇంకాస్త దులుపనా? సరిపోద్ది, ఇంకో కొమ్మకి వచ్చేసాయి. మనం ఎక్కువ సార్లు కూడా దులపకూడదు అనమాట, ఒకసారి 2 సార్లు అంతే, ఎందుకంటే ఉన్న కాయలు కూడా పడిపోతాయి. చూడండి పళ్ళు ఏ విధంగా పడుతున్నాయో, ఏదో వడగంటలో పడినట్టు పడుతున్నాయి కిందన పళ్ళు అనమాట. ఇవన్నీ కూడా పళ్ళే. ఇదిగో చూసారు కదా, ఇదైతే మంచిగా పండింది, మంచి రంగు అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయి, అందుకే నేనైతే దిగిపోతున్నాను. మనకు రాజు వర్షం స్టార్ట్ అయింది. అవును బా, వర్షం పడడం స్టార్ట్ అయింది కాబట్టి కిందన పడిన పళ్ళని కూడా తీసేసుకుందాం, ఎందుకంటే బురద అయిపోద్ది వర్షం పడిన తర్వాత. పైగా చెట్టు కింద కూడా ఉండడం కూడా అంత శ్రేయస్కరం అయితే కాదు వర్షం పడేటప్పుడు. రండి ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. చూసారు కదా కిందనైతే చాలానే పడున్నాయి. ఇదిగో ఇవి కూడా మంచి పళ్ళు ఇవి. ఇదిగో మంచిగా ఎర్రగా పసుపు కలర్లో కనిపిస్తున్నాయి. మనం తర్వాత తిందాం ఇవన్నీ కూడా తీసిన తర్వాత. ఎవరు తీయండి రా, మంచిగా తీయండి రా, ఇప్పుడు తీయండి రా. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చాలానే. రాజు దిగుతున్నావు లేదు రాజు? ఈరోజు అయితే వర్షం రాదనుకున్నాం, వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం. చూసారు కదా, రీసెంట్గానే మన ప్రాంతాల్లోనే నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఆ ఎఫెక్ట్ అనమాట. మా ప్రాంతాల్లో కూడా చాలా గట్టిగానే ఉంటుంది వర్షం అనేది. లేబా, నేను ఇంత పెద్ద సెట్ ఎక్కి దులిపిన తర్వాత కూడా మీరు తీయాలి కిందకుండి. ఎవరే నువ్వు వస్తే కలిసి తీద్దాం అనుకున్నాం రా. అబ్బా, నాకు కూడా పని ఇచ్చారు అయితే ఈరోజు. ఏడు రాజు, ఇంత పెద్ద వర్షంలో స్టార్ట్ అయిపోయింది చినుకులు. నేను ఈ రోజు వర్షం వస్తుంది అనుకోలేదు బా, నిన్న మళ్ళీ పడింది కదా. పోగు చేయండి బా. తీయండి రా రే పిల్లలరా, జాగ్రత్త పట్టరా, జారిపోతుంది. పళ్ళు మాత్రం చాలా ఉన్నాయి బా. ఇదిగో చూడండి మామిడైతే ఏ విధంగా పెట్టుకుంటున్నాడు ఇక్కడ. ఇలా ఎందుకు పెట్టుకున్నావురా? టీ షర్ట్ పాడైపోతుంది. తీసుకెళ్ళి అక్కడ పోసే, ఇంటికి వెళ్తే వాళ్ళు మమ్మీ ఇస్తుంది ఇప్పుడు. బట్టలు ఉతికినట్టు ఉతికేస్తుంది మరి. రండి అక్కడికే వెళ్ళిపోదాం. ఇదిగో అక్కడైతే మనలో కుప్ప పెట్టారు అనమాట. మనకు సరిపోతాయి ఈరోజు తిన్నా మీరు. ఇంకా ఎవర్రా తింటారు ఇన్నోటి పళ్ళు? రాజు ఇక్కడ తినేదేమో బయటికి తీసుకెళ్దాం రా. లేదు బయటికి తీసుకెళ్దామా, కొద్దిగా చీకటిగా ఉంది. చీకటిగా ఉంది కదా, ఆ పైన చాపర్ అయింది కదా, అక్కడికి తీసుకెళ్దాం, బాగుంటుంది. అక్కడ తీసుకెళ్ళి తినేద్దాం. మీరు ఇక్కడ లైట్ కూడా చాలా తక్కువ ఉంది. లైట్ చాలా తక్కువ ఉంది, మనకు వీడియో క్వాలిటీ కూడా కొద్దిగా డౌన్ అయిపోద్ది. అవును, అక్కడ తీసుకెళ్ళిపోదాం. బావా దులుపుతున్నప్పుడు నేను అనుకున్నాను కొన్ని పండ్లు కూడా పడుతున్నాయేమో, కాయలు కూడా ఉన్నాయి అనుకున్నాను. లేదు అన్ని పండినవేరా, అన్ని పండిపోయినవే. చాలా సంతోషం అమ్మ. ఇంకొక 2-3 వారాల్లోనే సీజన్ అంతా కూడా పోద్ది అనమాట. మా ప్రాంతంలోని మామిడి పళ్ళు అయితే ఉండవు, తీసేసుకుంటారు. చూసారు కదా మా వాళ్ళు అయితే ఈ విధంగా అయితే పట్టుకుంటున్నారు. పట్టుకోవడానికి అయితే ఒకరైతే అవ్వదు, 2 పట్టాల్సి అయితే ఉంటుంది. పట్టుకుంటారా? పట్టుకోవాలా? పడతారా? ఆ చాపర పైకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఇక్కడైతే తీసుకొచ్చిన మామిడి పళ్ళు అయితే పెట్టుకున్నాం ముందర. చుట్టూరు అంతా కూడా కూర్చున్నాం, తినడానికి మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు అనమాట. ఇప్పుడైతే తిందాం, స్టార్ట్ చేయండి రా మరి. మంచిగా ఎర్రగొన్నది తీసుకున్నాను నేనైతే. చూడు వీళ్ళు మొత్తం అని తినేస్తారని ముందు ఒక్కొక్కటి లాగేసుకుంటున్నారు. ఒరే ఎంత తింటాం రా, తినండి రా, మీ ఇష్టమే రా, మీరు ఎంత తింటారో తినండి. ఓకే, నేను పైన అయితే చీడు ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఊసేయాలన్నమాట, లేకుంటే గొంతుకు పట్టినట్టు అనిపిస్తుంది. తీయగా పుల్లగా బాగుంది తినడానికి మాత్రం. ఇందాక నేను చెట్టు కిందనే తినేసి అనుకున్నాను నువ్వు దులిపినప్పుడే, అందుకే నీ తక్కువ అయిపోయలేవు, తక్కువ రావాల్సింది. మన వాళ్ళు చాలా మంది ఈ కొండ మామిడి పళ్ళు వీడియో చూసి విత్తనాలు కానీ టెంకలు కానీ పంపించండి అనేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు రాజు. దానికి ఏమైనా పంపించగలం? పార్సిల్ చేస్తే తీసుకెళ్తారా? మనకి సిటీ కాస్ట్ అయితే పార్సిల్ చేసినా తీసుకెళ్ళి ఇస్తారు, అవి చేస్తారు. కానీ మన ఇక్కడ నుంచి అక్కడికి పంపించాలంటే వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ నుంచి మాకు కొరియర్ చేయాలంటే సుమారుగా 36 కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. అవన్నీ కూడా పక్కన పెట్టి మీకు పంపించిన కూడా ఇవన్నీ చేరుతేలేదు కూడా మేము గ్యారెంటీ అయితే ఇవ్వలేమన్నమాట. అందుకని చెప్పి ఇబ్బంది అయితే అవుతుంది. మన వాళ్ళు చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు వీటికి విత్తనాలు పంపించండి అనేసి. అరే ఇదంతా కూడా ఖాళీ చేసేలా, మీకు ఇంట్లోని భోజనం లేదు రాత్రికి, మీ అమ్మకి చెప్పాను నేను. వదిలేస్తారు మరి, చూడండి మొత్తం తినేసప్పుడు ఇంటికి వెళ్ళండి. అది రే బయటికి జల్లకండి, పక్కన ఉంచండి, వర్షం వచ్చినప్పుడు కిందగానే కొట్టుకుని వెళ్తుంది, లేకుంటే మనమే తీసుకెళ్ళి బయటకు పారేద్దాం కదా. కొద్దిగా అలాగా బయటికి వెళ్ళినప్పుడు టెంకలు ఉన్నాయి తీసుకెళ్ళి పారేస్తే అక్కడ నాటుతాయి, మళ్ళీ నాటుకుంటాయి. అవి మళ్ళీ మన పిల్లల తరానికి మళ్ళీ ఉపయోగపడతాయి. ఇదైతే మంచిగా పండింది, మెత్తగా ఉంది ఇది, అది బాగుంటుంది. చిన్నబాబు గారు ఎలా ఉన్నాయి? బాబు గారు బాగున్నాయా? ఏంటి తమ్ముడు వెనకెళ్ళిపోయాడు? పళ్ళు మాత్రం బుడ్డిగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం ఇంకా తిరుగులేదు, చాలా బాగున్నాయి, తీయగా పుల్లగా. ఆహా, వీటి రుచి మాత్రం అద్భుతంగా, అద్భుతం, అమోఘం.
మనలో చాలా మంది అరకు ప్రాంతాల్లో ఇప్పుడు వస్తుంటారు కదా రాజు, కొంతమంది మనలో అయితే టేస్ట్ అయితే చేసే ఉంటారు, తినే ఉంటారు. మనకు ఎందుకంటే అరకు వెళ్తున్నప్పుడు రోడ్డు పక్క నుంచి చెట్లు అన్నీ ఉంటాయి అక్కడక్కడ, కొద్దిగా ఓన్ బల్ వేసుకొని వస్తున్నప్పుడు కనిపిస్తుంటాయి, తీసి తిని ఉండొచ్చు. అవును. మన వాళ్ళు ఎక్కువగా కొండ మామిడి పళ్ళని ఎందుకు ఇష్టపడతారంటే తినడానికి తీయగా పుల్లగా ఉంటాయి కదా, అవును, అందుకని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. స్వీట్గా కూడా ఉండవు, అలానే పుల్లగా కూడా ఉండవు అనమాట, మధ్యస్థంగా ఉంటాయి అనమాట. ఈ వీటి టేస్ట్ అయితే బాగుంటాయి. మన అరకు ప్రాంతంలో అయితే చాలా విరివిగా దొరుకుతుంటాయి కదా ఈ సీజన్లో. కిందన కన్నా ముందురా నేనేమో ఇట్లా ఇచ్చేసాను కదా, కిందన మొత్తం ఇదైపోయింది. ఆల్ ద బెస్ట్ బ్రో, స్నానం చేసి దాంతో. ఈ వేసవి కాలంలోనే చిన్నప్పుడు అయితే మేము ఆ ఒంటి పైన, షర్ట్స్ పైన ఇదంతా కూడా వీటి రసంతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి వాళ్ళు అయితే మంచిగా ఉతుకుతుంటారు మాకు బట్టలతో పాటు. అట్లా జరిగేది అనమాట చిన్నప్పుడు. ఇప్పుడైతే తక్కువ, కానీ ఇదిగో మా పిల్లలు ఉన్నారు కదా, వీలైతే మేము అప్పుడు వేసిన వేసాలన్నీ కూడా ఇప్పుడు వేస్తూ ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళ ఇష్టం, ఇంకా ఉదయం బయలుదేరినో లే నైట్కి అయినా రావచ్చు, ఎందుకంటే అడవిలోనే తినేవన్నీ ఉన్నాయి. తినేసి ఉంటూ అలా తిరిగి సాయంత్రానికి వచ్చేస్తారు. అవును. మరి మీరు ఎట్లా మాట్లాడుకుంటున్నారు? తినండి. ఇదంతా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారమ్మా బ్రో. ఆహా, వాళ్ళ లవర్స్కి ఇద్దాం అనుకుంటున్నారు. మరి మా కర్రీ లక్ష్మి ఎక్కడ రాలేదా? మా జానిగడు ఇదిగో లక్ష్మి ఉన్నారు. ఇదిగో ఓ లక్ష్మి, మా కర్రీ లక్ష్మి జానిగడు ఇద్దరు. ఇటు జాను. అరే వీళ్ళు ఎంత సుప్త వ్యవస్థలో ఉన్నారు. కాదు హట్ అయ్యారా ఏమైనా? ఏమో గురు, మరి ఏమన్నారా మీరందరూ? నేను అన్నారా జాని గడికి లక్ష్మికి ఏమైనా అన్నారా ఎందుకు వచ్చారట అనేసి? తర్వాత వాటి నోట్లోని మన రసం పోయాల్సి అయితే ఉంటుంది చూసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే పిల్లలతో కలిసి ఈ కొండమామిడిపల్లికి వచ్చి మంచిగా అయితే తీసుకున్నాము. మేమైతే ప్రతి సంవత్సరం వచ్చి ఈ విధంగానే తింటూ ఉంటాము, కానీ పిల్లలతోనే తక్కువ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము పిల్లలతో వచ్చి చక్కగా కూర్చొని తిన్నాం ఈ విధంగానే. మీ ప్రాంతంలో ఇట్లాంటి కొండమామిడిపల్లి ఏదైనా దొరుకుతున్నా, అలానే మీరు తిను కూడా కామెంట్ చేయండి, మీకు ఏ విధంగా అనిపించింది అనేది. అంటే మీరు తిని ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అట్లానే ఈ వీడియో పట్ల కామెంట్స్ అన్ని కూడా మాకు పెట్టండి, మేము కూడా చదువుతాము, వాటిన్నిటికీ రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాం. సరేనా? మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ చెప్పండి అందరికి, మనకి బాయ్. బాయ్ రాజు. బాయ్ బావా. బావా నేను ఒకటి చూపిస్తాను, నువ్వు ఆశ్చర్యపడవు కదా. చెప్పు రేటి. ఒకసారి అలా చూడు వెనకాల, ఒకసారి వాళ్ళ దగ్గర చూడు, వాళ్ళ వెనకాల చూడు ఎలా తిని ఉన్నారు. ఓ బాబా, ఒకసారి చూడండి ఏ విధంగా తిన్నారు మా వాళ్ళు. సేమ్ కోతుల్లని తినేసారు, ఇదంతా భయంకరంగా తిన్నారు. మేమేమో ఒక 3-4 తిన్నాం. ఇదిగో రాజు నేను తిన్నవి ఇక్కడ ఉన్నాయి, చిన్న కోత తిన్నది ఇక్కడ ఒక 4-5 టెంకలు అయితే ఉన్నాయి. ఈ పిల్లలు మాత్రం మంచిగా తిన్నారు వీళ్ళు. అమ్మ ఎక్కడ ఘోరం రా బాబు. ఏంటంటే ఈ కొండమాడి పళ్ళు ఎక్కువ తిన్నా కూడా పళ్ళని కూడా పులిసిపోతాయి, అంటే తీయగా పుల్లగా ఉండడం వల్ల మరినంత స్వీట్గా ఉండవు కదా, అందుకని చెప్పి మనోళ్ళు మాత్రం మంచిగా వేస్తారు దెబ్బకి. ధూమ్ ధామ్గా వేస్తారు గురు. అదే తింటా అలా తినాలి. మనం తినలేదు చిన్నప్పుడు, మనం అలాగే తిన్నాం కదా. మరి మీరు బ్రష్ చేస్తారా మరి మార్నింగ్? మరి ఎట్లా అనిపిస్తుందిరా? అంటే పళ్ళని కూడా పులిసిపోయి ఉంటాయి కదరా బ్రష్ చేసేటప్పుడు, అదంతా ఎట్లా అనిపిస్తుంది? మన వాళ్ళకు ఉండదు ఆలోపు. ఇంకా మొత్తం బ్రష్ చేయరాళ్ళు ఉదయం పూట, మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ ఇక్కడ పరిగెట్టుకుని వస్తారు చెట్టు కిందనే. అది మేమైతే 4 గంటలకు బయలుదేరేవాళ్ళు మీ ఉదయాన్న, ఎందుకంటే మళ్ళీ ముందు వెళ్ళి ఎవరైనా తీసేసుకుంటారనేసి. అంటే చీకటి గుండగానే వెళ్ళి తీసుకోవడం అనమాట. ఇదంతా కూడా పెద్ద చంచులు పట్టుకుని వెళ్ళాలి, ఇదే అనమాట.